ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ టీం తన ఫస్ట్ మ్యాచ్ ను ఉప్పల్ స్టేడియం వేదికగా ఆర్ఆర్ టీమ్ తో ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడెన్ ను ఒక ఆర్ఆర్ బౌలర్ కంగారు పెడుతున్నాడు. అలాగే ఆర్ఆర్ ఓపెనర్స్ ఇద్దరి మీద ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్ కు అద్భుతమైన రికార్డు ఉంది. అండ్ ఆల్సో కాటిరమ్మ కొడుకుని కంట్రోల్ చేయడానికి ఆర్ఆర్ టీం దగ్గర ఒక మంచి వెపన్ కూడా ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చాలా ఉండబోతున్నాయి. సో వాటి గురించి తెలుసుకోవాలి కదా. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్స్ బ్యాటిల్స్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 5 అభిషేక్ శర్మ వర్సెస్ తుషార్ దేశపాండే. ఇదైతే పవర్ ప్లేలో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెజెంట్ అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్రెడీ మనం ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో చూసాం, పరుగుల వరద పాడించాడు. పైగా ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ ఇంకా రెచ్చిపోయి ఆడతాడు. బట్ ఎనీవే, అతని కౌంటర్ చేయడానికి ఆర్ఆర్ టీం దగ్గర తుషార్ దేశపాండే లాంటి మంచి ఫాస్ట్ బౌలరు ఉన్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అతని పర్ఫార్మెన్స్ చూసాం, పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అతడు అభిషేక్ శర్మకి ఒక మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్కి ఇద్దరు 2 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 2 ఇన్నింగ్స్లో 12 బాల్స్ వేసిన తుషార్ దేశపాండే 19 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మని ఒకసారి అవుట్ చేశాడు కూడా. సో అభిషేక్ శర్మ అయితే ప్రతి బౌలర్ మీద అటాక్ చేస్తాడు. బట్ అలా అటాక్ చేసే క్రమంలోనే తుషార్ దేశపాండే బౌలింగ్లో ఒకసారి అవుట్ అయిపోయాడు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. ఇక నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోయేది మోస్ట్ క్రూషియల్ బ్యాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్. అతని మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ని అద్భుతంగా ఆడతాడు. దీంతో ఖచ్చితంగా ఆర్ఆర్ టీం అతనికి అగెనెస్ట్గా ఒక పేస్ బౌలర్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో దీనికోసం అయితే వాళ్ళ దగ్గర సందీప్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు. మెయిన్లీ అతను లాస్ట్ ఇయర్ కొత్త బాల్తో కంటే ఓల్డ్ బాల్తో బాగా బౌలింగ్ చేశాడు. పైగా ప్రీవియస్గా చూసుకున్న అతనికి హెన్రిచ్ క్లాసెన్ మీద కాస్త మెరుగుగానే రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరూ ఇప్పటికీ మొత్తం 2 ఇన్నింగ్స్లో తలపడగా 14 బాల్స్ వేసిన సందీప్ 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో హెన్రిచ్ క్లాసెన్ ఒకసారి అవుట్ చేశాడు కూడా. దీంతో మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ నచ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 3 రియాన్ పరాగ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఇద్దరు కెప్టెన్స్ ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. సో మనం ఆల్రెడీ ఆర్ఆర్ టీంకి సంబంధించిన అప్డేట్ చూసాం. ఫస్ట్ 3 మ్యాచెస్లో సంజు శాంసన్ కెప్టెన్సీ చేయడు, కేవలం ప్యూర్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు. దీంతో వాళ్ళు రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. లాస్ట్ ఇయర్ అయితే బ్యాట్తో రియాన్ పరాగ్ చాలా అద్భుతంగా రాణించాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేస్తే ఎక్కువగా రన్స్ కొడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి డేంజర్ అనేది ప్యాట్ కమిన్స్ రూపంలో పొంచి ఉంది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే లాస్ట్ ఇయర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఫామ్ కూడా బాగుంది. అయితే వీటికంటే ఫామ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అతనికి రియాన్ పరాగ్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు మొత్తం 3 ఇన్నింగ్స్లో తలపడగా 13 బాల్స్ వేసిన ప్యాట్ కమిన్స్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 3 ఇన్నింగ్స్లో పరాగ్ను 2 టైమ్స్ అవుట్ చేసేశాడు. సో క్లియర్గా యావరేజ్ బ్యాట్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ బ్యాట్ చూసుకున్న ప్యాట్ కమిన్స్కి అయితే పరాగ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో అతను బ్యాటింగ్ రాగానే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బాల్ అందుకొని బౌలింగ్ వేయడమే డెఫినెట్లీ వికెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెంబర్ 2 ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇదైతే ఈ గేమ్కి ఒక టోన్ని సెట్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడే బీభత్సంగా రన్స్ కొడతారు. బట్ ఓపెనర్స్ ఫెయిల్ అయితే మాత్రం ఆ టీంకి స్ట్రగుల్ అవుతుంది, చూడాలి. సో మనమైతే లాస్ట్ ఇయర్ చూసాం ట్రావిస్ హెడ్ ఎంత బీభత్సం చేశాడో. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతనికి కౌంటర్ పార్ట్గా జోఫ్రా ఆర్చర్ ఒక ఎగ్జైటింగ్ పేస్ బౌలర్ ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే మేబీ జోఫ్రా ఆర్చర్ అంత మంచి ఫామ్లో లేకపోవచ్చు. బట్ ప్రీవియస్గా చూసుకుంటే అతనికి హెడ్ మీద మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ అతను హై పేస్తో షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ ట్రావిస్ హెడ్ని బాగా ఇబ్బంది పెట్టొచ్చు. సో ప్రీవియస్ వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు జరిగినప్పుడు ఆర్చర్ది అయితే పై చేయి మొత్తం 4 ఇన్నింగ్స్లో తలబడితే 22 బాల్స్ అతను 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ హెడ్ని 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ హెడ్కి అయితే ఆర్చర్ మీద అంత మంచి రికార్డ్ లేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్చర్ విషయంలో కాస్త స్మార్ట్గా వాళ్ళైతే బ్యాటిల్ నుంచి తప్పించుకోవచ్చు. అభిషేక్ శర్మకి చూసుకుంటే ఆర్చర్ మీద బీభత్సమైన రికార్డు ఉంది. ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 30 బాల్స్లో 60+ రన్స్ కొట్టాడు. దీంతో ఆర్చర్ బౌలింగ్ వేసినప్పుడు ఎక్కువగా అభిషేక్ శర్మ స్ట్రైక్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా హెడ్ ఈ బ్యాటిల్ నుంచి తప్పించుకోవచ్చు.
సో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఆర్చర్ని ఎంత స్మార్ట్గా కౌంటర్ చేస్తారనేది. ఇక్కడ నెంబర్ 1 యశస్వి జైస్వాల్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే పవర్ ప్లేలో ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జైస్వాల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ఎస్ఆర్హెచ్ పేస్ బౌలర్స్ అయిన షమి మరియు ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరూ బౌలింగ్లో T20 ఫార్మాట్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో దీంతో ఖచ్చితంగా జైస్వాల్ పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ టీంని డామినేట్ చేయాలని చూస్తాడు. బట్ ఎనీవే ఎస్ఆర్హెచ్ టీం గనక తెలివిగా హర్షల్ పటేల్కు కొత్త బాల్ ఇస్తే వికెట్ పడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా అతను జైస్వాల్ చాలా స్ట్రగుల్ చేశాడు. సో ఇద్దరు ఇప్పటి వరకు మొత్తం 4 ఇన్నింగ్స్లో తలబడితే 16 బాల్స్ వేసిన అతను 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి జైస్వాల్ అవుట్ కూడా చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో ఎంత వీలైతే అంత త్వరగా హర్షల్ పటేల్ బౌలింగ్ తీసుకొస్తే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ హర్షల్ పటేల్కి మరో ఆర్ఆర్ ఓపెనర్ సంజు శాంసన్ మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. అతనికి ఎగెనిస్ట్గా 5 ఇన్నింగ్స్లో 19 బాల్స్ వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు అండ్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. సంజు శాంసన్ని ఆర్ఆర్ ఓపెనర్స్ ఇద్దరికీ కూడా హర్షల్ పటేల్కి ఎగెనిస్ట్గా బీలో 100% స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ హర్షల్ పటేల్ని చాలా స్మార్ట్గా యూజ్ చేసుకోవాలి. కొత్త బాల్ అతని చేతికిస్తే ఎర్లీగా బ్రేక్ త్రూ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి గైస్ ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. ఇంకా వీటితో పాటు షిమ్రాన్ హెట్మేయర్ మరియు మహమ్మద్ షమి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టాప్ నచ్చి బ్యాటిల్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ షమి 5 మ్యాచ్లు 4 సార్లు హెట్మేయర్ని అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.